అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి జోగి రమేష్, నీకు మీకు మీ పార్టీ వాళ్లకు వెళ్ళడము చేత కాదు. నారా చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళి వచ్చాడంటే ఆయన పెట్టుబడులు తీసుకొస్తాడు. మీ నాయకుడు బెంగళూరు లండన్ తప్ప దేనికి పనికొచ్చేవాడు కాదు. ఆయన సొంత పనుల మీద ప్యాలెస్ చూసుకోను, ఏదైనా ఉపయోగపడే పనులుంటే అవి చూసుకొని రావటానికి, కానీ దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఇంకేం చేత కాదు, మీకేం తెలియదు. మరి మీకు 5 సంవత్సరాలు అధికారం కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు చాలా తప్పు చేశారు. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరినైనా కానీ రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళను బూతులు తిట్టడం తప్ప ఇంకేం తెలియదు మీకు. ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళని ఎలా తిట్టాలో, ఏ విధంగా తిట్టాలో ఆలోచించు. మంచి మంచి మాటలు తిడుతుంటారంట పాపం. ఒకసారి ఆలోచించుకోండి. బూతులు తిట్టడం, వాళ్ళని తిట్టడం తప్ప మీకు దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక బూతులు తప్ప రాష్ట్రం ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏ ఒక్క పని కూడా చేయడానికి చేత కాదు. కొంచెం చేసేది ఆలోచించుకొని కొంచెం విపరీతంగా ఉంచాలి. ఎందుకైనా మంచిది. మీకు చేయటానికి చేత కానప్పుడు ఎందుకు, ఏం పనికి మీకు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మాట్లాడండి. మీకు ఎంతసేపు అయినా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన రాళ్ళ దాడి చేయటం, దాని తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు మంత్రి పదవులు అయ్యి మీకు ఏ శాఖ మంత్రి అయినది కూడా మీకు తెలియదు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు ఏ శాఖలు ఏ ఉద్యోగమైనా ఉపాధి కల్పించావా? మీరు అధికారం ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏమీ కూడా లేదు. ఏంటంటే రోడ్డు నిలబడే వాళ్ళని బూతులు తిట్టడం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. రోడ్డు వెంబడి తిరిగే వాళ్ళని బూతులు తిట్టడం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒకసారి ఆలోచించుకొని పాపం వాళ్ళ గురించి. వాళ్ళు ఎందుకు ఇంత విపరీతంగా తిట్టడానికి మొదలు పెడుతున్నారు మీరు? ఏ ఒక్క నిరుద్యోగ ఉపాధ్యాయున ఎప్పుడైనా కల్పించారా? నాకు ఈ ప్రశ్నకు కంపల్సరీగా సమాధానం చెప్పగలిగే వాళ్ళేనా మీరు? ఒకసారి ఆలోచించండి. దానికి సమాధానం చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి ప్రశ్నించండి, ఆయన అడగండి. ఎందుకైనా మంచి జోగి రమేష్, మీకు ఏం చేయని చేత కానప్పుడు జోగిలు భోగి రాసుకుంటే బూడిద రాలుతుందంట. అలా ఉంటుంది మీ వ్యవహారం అంతా. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చాలా మంచిది కూడా కాదు మీ పనితీరల్లా. మీరు చేసింది ఏమిటి, చేయబోయేది ఏమిటి, మీరు మాట ఇచ్చింది ఏంటి, మాట తప్పింది ఏంటి, ఒకసారి ఆలోచించుకొని మా రాష్ట్ర ప్రజల కోసం పాపం వాళ్ళు ఎంత ఆ విధంగా ఎంత బాధతో ఎంత ఇదిగా తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అది మీకు తెలియదు. ఏంటంటే లేచిన దగ్గర నుంచి మీరు విపరీతంగా దురుద్దేశంగా మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని ఆలోచించుకుంటూ కొంచెం మాట్లాడే పనితీరుగా ఆలోచించుకొని మాట్లాడండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.